హాయ్ అండి. ఈరోజు బుడమ దోసకాయ కొబ్బరి పచ్చిమిర్చితో చట్నీ చేస్తున్నానండి. మిర్చి ఒక 15 వరకు మధ్యకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి ఒక హాఫ్ చిప్ అండి. ఒక 7 వరకు ఉన్నాయండి బుడమ దోసకాయలు. వాటిని కట్ చేశాను. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మిర్చి మధ్యకి కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం కూడా కొబ్బరి యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలండి. తర్వాత బుడం దోసకాయ కూడా వేసి ఒక్కటే రౌండ్ తిప్పేసి ఆఫ్ చేయాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి వెల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇష్టమైతే ఇంగువ కూడా యాడ్ చేసి తాలింపు పెట్టుకోవడమేనండి. పోపులో వేయగానే ఆఫ్ చేయాలండి. దోసకాయ ముక్కలు ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు కూడా తాలింపులో వేసుకుంటే బుడం దోసకాయ కొబ్బరి చట్నీ రెడీ అండి. దీంట్లో చింతపండు అవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.